నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల్లో మహారాష్ట్రలో కూడా బీజేపీ కూటమి భారీ ఎత్తున అయితే విజయం అయితే సాధించుకుంది. సో దీంతో ఈ నేపథ్యంలో కూడా బీజేపీ పార్టీ ఆఫీస్లో భారీ ఎత్తున అయితే సంబరాలు చేస్తూ ఉన్నారు ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా. సో మనతో మాట్లాడడానికి ఎంపీ ఈటల రాజేందర్ గారు అవుతున్నారు. సార్ నమస్తే. సో బీజేపీ భారీ ఎత్తున అయితే విజయం సాధించింది మహారాష్ట్రలో. సో ఈ సంబరాన్ని ఎట్లా జరుపుకుంటున్నారు? యాక్చువల్గా ఏ సర్వే సంస్థలకు అందనటువంటి అంతరంగాన్ని మహారాష్ట్ర ప్రజలు ఆవిష్కరించారు. కర్ణాటక కొన్ని వందల కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది మహారాష్ట్రకి, కొన్ని వందల కిలోమీటర్ల బార్డర్ తెలంగాణ కూడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మాట ఇచ్చి ఎట్లా తప్పిందో, చివరికి జీతాలు లేని పరిస్థితికి ఎట్లా నెట్టబడదో, గొప్పగా ఎదుగుతున్న కర్ణాటక రాష్ట్రాన్ని అధపాతాలను ఎట్లా తొక్కిందో, తెలంగాణలో కూడా స్వయంగా రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఎట్లా మోసం చేసిందో, ఇక్కడ మోసం చేయడం కాకుండా మహారాష్ట్రలో కూడా మోసం చేద్దామని చెప్పి ఇవాళ తెలంగాణలో హామీలు ఇచ్చి అమలు చేసినని చెప్పి 100 కోట్ల రూపాయలతో యాడ్స్ ఇచ్చుకున్నాడు. అక్కడ కర్ణాటక ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు మహారాష్ట్ర ప్రజలకు కూడా విషయం చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ మహారాష్ట్ర అధోగతి పాలవుతుందని చెప్పి ఆలోచన చేసుకొని ఈ రాష్ట్రం గొప్పగా ఎదగాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమైతే భావించి ఇవాళ అక్కడ బ్రహ్మాండంగా ఓట్లేసి గెలిపించారు. అంటే బీజేపీ సంబంధించిన కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అందరూ వెళ్ళి కూడా అయితే 6 గంటలకు సంబంధించిన పథకాలు కూడా అక్కడ అమలు చేస్తామని చెప్పడం, అయితే మహిళలకు 2500 ఇక్కడ ఇస్తామని చెప్పినా అక్కడ 3000 ఇస్తామని చెప్పినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించిన ఎట్లా చూస్తారు అసలు? హిమాచల్ ప్రదేశ్లో మొదలైంది వీళ్ళ అబద్ధాల పుట్ట. కర్ణాటకలో జైత్రయాత్ర చేసుకున్నారు, దాంతో తెలంగాణ కూడా ప్రజలు మురిసిపోయింది. తెలంగాణలో గెలవడానికి ఒక వాళ్ళ హామీలు మాత్రమే కాదు, కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపం, కసి కూడా తోడై గెలిచింది మొత్తానికి. హిమాచల్ ప్రదేశ్లో చివరికి ఢిల్లీలో ఉన్న హిమాచల్ భవన్ కరెంటు బిల్లు కట్టకపోతే బిల్డింగే ఆముకొని కరెంటు బిల్లు కట్టమని దరిద్ర పరిస్థితి వచ్చింది. కర్ణాటక అయితే ఎంత గొప్పగా మీకు తెలుసు, బెంగళూరు ఎంత రిచ్ నగరమో, అక్కడ ఎంత గొప్పగా ఐటీ ఇండస్ట్రీ డెవలప్ అయిందో. ఇవాళ ఈ డెవలప్మెంట్ దేవుడెరుగు అప్పలపాలు అయిపోయింది మొత్తం. ఇవాళ తెలంగాణ కూడా అంతే మనం చూస్తున్నాం. ఇంకా దానికి వీళ్ళ ముఖాలకు ఏం చేసిండ్రు, హైడ్రాపేట ఒక డ్రామా చేసి పేదల ఇల్లు కూలగొట్టడం, మూసీ నది ప్రక్షాళనపేట 1000 కోట్ల రూపాయలు దండుకునేటువంటి నీచపు కుట్టకు తెరలేపడం, ఇవన్నీ చూసినటువంటి ప్రజలు విసిగిపోయింది. అందుకనే కాంగ్రెస్ పార్టీని రాబోయే కాలంలో నమ్మే పరిస్థితి లేదు. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటా ఉన్నారంటే ఇదంతా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, గెలిపోయిన కాలని చెప్పేసి కూడా పదే చెప్తున్నారు. ఇంతవరకు వాస్తవం అంటారు? వాళ్ళు గెలిస్తేనేమో ఈవీఎం బాగా పనిచేసినట్టు, వాళ్ళు ఓడిపోతేనేమో ఈవీఎం ట్యాంపరింగ్, వాళ్ళంతా దుర్మార్గులు ఇంకా ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఈటల రాజేందర్ గారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మట్లేదు, వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు కూడా 100% విఫలమయ్యాయి. అయితే తెలంగాణ, కర్ణాటకలో భాగంగా కూడా మహారాష్ట్రలో కూడా ఇక్కడ విఫలమైన దాని ప్రకారంగానే మహారాష్ట్రలో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ తిరస్కరించారు. వచ్చేది కూడా తెలంగాణలో మళ్ళీ మా పార్టీ, మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలో రాబోతుంది, ప్రజలు కూడా మా పట్ల సంతోషం ఉంటారని చెప్పేసి కూడా ఈటల రాజేందర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వీరాతో నవీన్, యూటీవీ, హైదరాబాద్.